మన మనస్సాక్షి కన్ను వలె ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనములలో, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఈ విధముగా చెప్పబడినది. మనలో ఉన్న మనస్సాక్షిని యేసు కన్ను అని పిలిచారు. మన శరీరంలో కంటిలో ఏదైనా దుమ్ము పడినప్పుడు మొదటగా మనకు ఉన్న ముఖ్యమైన పనులన్నిటినీ ప్రక్కన పెట్టి ఆ దుమ్మును బయటకు తీయుటకు ప్రయత్నించదము. మన కళ్ళల్లో అతి కొద్ది పరిమాణంలో దుమ్ము అయినా సరే నిలిచి ఉంటే గుడ్డివారము అయ్యే అవకాశము ఉంటుంది. కాబట్టి సహజంగానే మన కళ్ళను నిరంతరము శుభ్రపరచుటకు కంటి పైభాగములో కన్నీరు అనే ద్రవమును దేవుడు సృష్టించెను. మన మనస్సాక్షిని ఈ కళ్ళవలే సంరక్షించుకొనవలనని యేసు గట్టిగా చెప్పెను. నేను నా కళ్ళలో అనగా మనస్సాక్షిలో అతి కొద్ది దుమ్మును అనుమతించినట్లయితే నాకు దేవునికి మధ్య ఎటువంటి తప్పిదమైనను అనుమతించును. అటువంటిది ఏదైనా జరిగినట్లయితే నేను వాటిని క్షమించమని అడిగి వెంటనే పశ్చాత్తాపపడెదను. లేకపోయినట్లయితే నా కంటిలో నిలిచి ఉన్న దుమ్ము వలె ఆ తప్పిదములు ఆత్మీయముగా నన్ను గుడ్డివానిగా చేయును. ఈ రోజుల్లో విశ్వాసులు దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా అనేక విషయాలు చేసినప్పటికీ వారి మనస్సాక్షి దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఏ తప్పు చేయని విధముగానే వారికి కనిపిస్తుంది. దేవుని వాక్యం యొక్క నాణ్యతకు వారి మనస్సాక్షి అలవాటు పడలేదని ఇది మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్య నాణ్యత ప్రకారము మన మనస్సాక్షి తప్పనిసరిగా అలవాటు పడవలెను. ఉదాహరణకు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి. కొంతమంది తమ సహోదరుడు వారికి విరోధముగా మాట్లాడినప్పుడు హెచ్చరించు మనస్సాక్షిని పోషించు స్వభావమును కలిగి ఉందురు. కాబట్టి ఎవరైతే దేవుని వాక్య నాణ్యత ప్రకారము వారి మనస్సాక్షిని అభ్యాసము చేసుకొందురో వారికి ఇవ్వబడిన సలహా ఏమనగా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, అయితే మీ హృదయములలో సహింపవలనవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనవద్దు. కాబట్టి మనలో ఉన్న మన మనస్సాక్షిని ఎంత తర్ఫీదు ఇచ్చుచున్నాము అనున్నది ముఖ్యమైనది. ప్రియ స్నేహితులారా, మనము ఇలాగూ ప్రార్థన చేద్దాము. ప్రభువా, మా కళ్ళల్లో అతి కొద్ది పరిమాణంలో దుమ్ము ఉన్న అది మమ్మును ఏ విధముగా ఇబ్బందిపరచునో లేఖనముల నాణ్యత ప్రకారము మేము ఎదుగునట్లు మరియు ఆ ప్రకారము మా మనస్సాక్షిని తర్ఫీదు చేయనట్లు కావలసిన కృపను మాకు దయచేయము అని ప్రార్థించదము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.